హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురిని అండి. ఈరోజు మన ఛానల్లో ఇంట్లోనే చాలా సులభంగా కారం బూందీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ కారం బూందీ మంచిగా కరకరలాడుతూ అలాగే లోపలంతా కూడా గుల్లతనం అనేది ఉంటుంది. స్వీట్ షాప్ స్టైల్లో చేసుకునే విధంగా ఈ కారం బూందీకి కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దానిపైన పిండి జల్లెని పెట్టి అందులో 1 కప్పు నిండుగా శనగపిండిని వేసుకోండి. మరొక మాట అండి, మన ఇంట్లోనే శనగపిండిని ఎలా తయారు చేయాలో ఆల్రెడీగా మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకసారి అండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను, మీకు వీలైతే చెక్ చేయండి. ఇలా శనగపిండి జల్లించుకోవడం వల్ల రవ్వ ఉండలు అనేది సపరేట్ అయిపోతుంది, అలాగే పిండిలో ఉన్న ఉండలు కూడా సపరేట్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా పిండి జల్లించుకున్నాం కదా. పిండి ఇప్పుడు చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంది. ఎప్పుడైనా సరే కారం బూందీని చేసుకునేటప్పుడు పిండిని అలాగే డైరెక్ట్గా కలపకుండా ఇలా జల్లించుకొని చేసుకున్నట్లయితే చాలా బాగా వస్తుంది. ఇలా జల్లించుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోనికి వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేద్దాం. 1 కప్పు శనగపిండిని తీసుకున్నాం కదా, అంటే 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ కారాన్ని తీసుకుంటున్నాను. అలాగే రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను. దాని తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ తినే సోడా ఉప్పు అండి. మీరు ఇక్కడ సోడా ఉప్పు వేసుకుంటేనే కారం బూందీ గుల్లతనంతో కరకరలాడుతూ ఉంటుంది. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ అంతా వేసుకున్నాక వీటిని అన్ని సమానంగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ పిండిలో కొంచెం కొంచెంగా నీళ్ళని పోసుకుంటూ మరొకసారి బాగా కలుపుకోవాలి. మరి పిండి గట్టిగా కాకుండా అలానే పలుచగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి బ్యాటర్ అనేది ఇలా ఉన్నట్లుగా కలుపుకోండి. అలానే పిండిని ఇలా తీసుకుంటే స్మూత్గా మళ్ళీ ఆ పిండిలో కలిసిపోయేలా ఉండాలి. ఇలా పిండిని ప్రిపేర్ చేసుకున్నాం కదా. దాని తర్వాత గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక కడాయిని పెట్టండి. కడాయి లైట్గా వేడెక్కిన తర్వాత అందులో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని పోసుకోవాలి. ఇలా నూనె అంతా కడాయిలో పోసిన తర్వాత గ్యాస్ స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి నూనెని బాగా కాగనియ్యాలి. ఇప్పుడు నూనె కాగిందా లేదా అనేది కొంచెం పిండి విండిని తీసుకొని ఇలా ఆయిల్లో వేసి చూద్దాం. ఇలా నూనెలో పిండి వేయగానే అది మునిగి పైకి తేలింది అంటేనే నూనె బాగా కాగిందని అర్థం. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ని మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం కారం బూందీని ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ మన అందరి ఇళ్లలో సహజంగా ఇలా జల్లెడి గరిటెలు ఉంటుంది కదా, అందులోనే ఫస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి. మీకు బూందీ గరిటె లేకపోయినా సరే ఇలా జల్లెడి గరిటెతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఈ గరిటెలో వేసి ఇలా గుంట గరిటెతో ఒత్తుకుంటూ చెయ్యండి. మరొక మాట అండి, కారం బూందీ మరీ ఎక్కువగా కడాయిలో వేయకండి, ఎందుకంటే ఒకదానితో ఒకటి అతుక్కునే ఛాన్స్ అనేది ఉంటుంది. కనుక ఎంతవరకు అయితే కడాయికి సరిపోతుందో అంతవరకు ఒక్కొక్క ట్రిప్గా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇలా బూందీ అంతా వేసుకున్న తర్వాత ఒక 15 సెకండ్స్ వరకు అలాగే ఉంచి దాని తర్వాత ఇలా జల్లెడి గరిటెతో కలుపుకుంటా ఫ్రై చేసుకోండి. మన కారం బూందీ ఫ్రై అయిందా లేదా అనేది ఎలా తెలిసిద్దంటే, మన కారం బూందీ నూనెలో వేసేటప్పుడు ఎయిర్ బబుల్స్ అనేది ఎక్కువగా ఉంది కదా. ఇప్పుడు చూడండి, కారం బూందీ ఫ్రై అయిన తర్వాత ఎయిర్ బబుల్స్ అనేది లేదు కదా. అలాంటప్పుడు బూందీ ఫ్రై అయిందని అర్థం. ఇప్పుడు జల్లెడి గరిటెతో వీటన్నిటినీ తీసుకొని ఒక గిన్నెలోనికి వేసుకుందాం. అలాగే ఇప్పుడు రెండవ పద్ధతిలో బూందీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. మన అందరి ఇళ్లలో బియ్యం వడకట్టుకునే జల్లెడి ఉంటుంది కదా, ఆ జల్లెడితోనే ప్రిపేర్ చేద్దాం. సేమ్ ఇందాక చేసిన విధంగానే కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చుట్టుకుంటూ ఉంటే ఇలా జల్లెడి గిన్నెలో నుండి బాల్స్ గా ఆయిల్లో పడుతుంది. ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే బూందీని ప్రిపేర్ చేస్తున్నామంటే బియ్యం వడకట్టుకునే జల్లెడి గిన్నెనైనా లేదా గరిటైనా
ఒకసారి మంచి నీళ్ళల్లో వాష్ చేసి తడి లేకుండా తుడిచిన తర్వాతనే ఈ కారం బూందీలని ప్రిపేర్ చేయండి. ఇలా రెండవసారి వేసిన బ్యాచ్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు వీటిని కూడా ఒక గిన్నెలోనికి తీసుకుందాం. మళ్ళీ అదే కడాయిలో చేతి గుప్పెడు పల్లీలను కూడా వేసి వీటిని కూడా దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చేతి గుప్పెడు అంటే పావు కప్పు పల్లీలని తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన పల్లీలని ఒక ప్లేట్లోనికి మార్చుకుందాం. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రాన గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మళ్ళీ అదే జల్లెడి గరిటెతో చేతి గుప్పెడు జీడిపప్పును కూడా వేసి వీటిని కూడా దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన జీడిపప్పుల్ని కూడా మరొక ప్లేట్లోనికి మార్చుకొని ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకుని కూడా వేసి వీటిని కూడా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయండి. దాని తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న కారం బూందీని ఒక గిన్నెలోనికి తీసుకున్నాం కదా. చూడండి, ఈ కారం బూందీ ఎంత క్రిస్పీగా కరకరలాడుతూ ఉందో. ఇప్పుడు ఈ కారం బూందీలో మనం ఫ్రై చేసుకున్న కరివేపాకు, పల్లీలు అలాగే జీడిపప్పుల్ని వేసుకుందాం. అలాగే పిండిలో మనం ఆల్రెడీగా కారం వేసుకున్నాం కనుక ఇప్పుడు కొంచెంగా 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందామండి. అంతేనండి, మన ఇంట్లోనే చాలా సులభంగా చాలా టేస్టీగా కరకరలాడుతూ ఉండే కారం బూందీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసాం కదా. అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఇలాంటి మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.